ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో పనిచేసే వర్సిటీలు తెలంగాణకు అవసరమన్నారు మంత్రి వివేక్. హైదరాబాద్ కేఎల్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ మెరిట్ స్కాలర్షిప్ బ్రౌచర్ను ఆయన రిలీజ్ చేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతుందన్నారు. విద్యార్థుల ప్రోత్సాహం, స్కిల్ డెవలప్ కోసం ఒక్కో విద్యా సంస్థకు ప్రభుత్వం తరఫున 250 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామన్నారు మంత్రి. ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా పోయిన సంవత్సరం 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలా మంది బీద ప్రజలు విద్య, వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందు గురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ లో కల్పించడము రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది.